నేను విజయసాయి రెడ్డి గారికి తెలియదు, ఆయన బాబు కావాలనుకున్నాడు. విజయసాయి గారికి నాకు ఇష్టము, దీనికి విజయసాయి గారికి ఇష్టము, విజయసాయి గారికి తెలియదు, ఆయన కూర్చుంటే కూర్చుంది ఆడబెట్టుకుంటుంది. కాబట్టి నేను బాబు కావాలంటే బాబుని కలిగి పెట్టాను. నా దృష్టిలో పోయింది సరే కానీ పెట్టావా బాగా కనపడి నేను వైజాగ్ విసిరిస్తాను. సో ఆ రోజు నైట్ 22 కూడా ఆయన చాలా మంది వచ్చారు కదా. సో అవన్నీ చేస్తున్నాను ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి ఒక వెళ్ళి నేను ఇక్కడ అక్కడ సమాజ బాబు అనేసి ఎక్కువ పార్టిసిపేటెడ్ సెక్చువల్లీ, బట్ ఐ డి నాట్ ఎడ్యుకేట్ కంప్లీట్. సో ఐ కెన్ నాకు తెలుసు నాకు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి అవి కన్సీవ్ అయ్యింది. ఒక దాని దానిలో 2 ఎక్స్పీరియన్స్ ఆ రోజు అప్పుడే క్వశ్చన్ అడిగింది, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము హౌ గోట్ కన్సీవ్ ఎలా కన్సీవ్ అయ్యారు. షీ షోడ్ హౌ డేర్ యు ఆస్క్ హిమ్. భార్తవి భార్యకి అడుగుతావు, ఇంత ధైర్యం నీకు, ఇంత అలవాటు పక్షులు నువ్వు భర్తను అడగవు సార్, భార్యను అడగవు సొంతగా. అది రాశాను అడిగి తప్పే కాదు. నేను కంప్లీట్ చేయలేదు కదా, హౌ కెన్ యు గోట్ కన్సీవింగ్ అంటే ఒకసారి అడిగాక చెప్తూ ఉంటాను. నేను అయ్యి గూగుల్ నాకు అక్కడ దేర్ ఇస్ ఎ ఛాన్స్ సమ్ రాక్స్ విల్ ఫైల్ అండ్ షీ విల్ కన్సీవ్ తన అనుకుంటారు. సో ఐ అగ్రీ. నేను అక్కడ కూడా చూస్తున్నాను 7 సంవత్సరాలు ఐ కాంట్ కీప్ ఆర్గ్యూయింగ్ పాలసీ. ఐ క్వశ్చన్ సో అది ఐ డోంట్ రియల్లీ బ్యాక్ మైండ్ నాకు ఏం లేదు. దోషం సార్ సభ్య సమాజం సిద్ధపడేది నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది అమ్మాయి పట్టుకో in these 8 weeks period 2 months schedule ఎప్పుడంటే సెప్టెంబర్ 21 నా రోజున అమ్మాయి కలిసి ఆ రోజు 8 weeks 2 months schedule అలా అప్పుడు తెలియదు ప్లీజ్ కరెక్ట్ అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ లో నాకు తెలిసింది అమ్మాయి గారితో అప్పుడు సో నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఇండియా వెళ్ళి వెరీ హ్యాపీ. 9 రోజులు నాకే ఏంటి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో పెట్టాల్సి ఇస్తుంది. ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ శ్రీదేవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు అలా నేను భర్తను చెప్తాను. ప్లీజ్ అలవాలేదు డాక్టర్ శ్రీదేవి గారికి నేను నా భర్తను తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి తను కేజీ హాస్పిటల్లో గైనీ డిపార్ట్మెంట్ మోస్ట్ డిపార్ట్మెంట్ అది తెలుసు భర్తను. ఎందుకంటే వైజాగ్ 4 ఏళ్ళు అక్కడ 20 తిరిగాను. నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారు. సో మన ఫ్యామిలీ తెలుసు. తను తెలిసి ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు పిల్లలు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు మొదలు గుడ్ న్యూస్ ఇస్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది బేబీ మీరా ఐ నో ఇట్ ఇస్ రాంగ్ బట్ షీ భర్తలకి కోసం కూర్చుంటే సో వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్ శాంతి పై చేసి అక్కడ దిగు సంజాబాద్లో విజయసాయి గారి సారి శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్ అక్కడికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ మార్నింగ్ వెళ్ళాను. మేడం గారు సుమంద మేడం గారు బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను చూసుకో సార్ ఓపెన్ చేసి చూసుకున్నాను. నాకు శాంతి చూసుకున్నాను. కౌంట్ చేయలేదు కదా క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్. రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ అంటే నేను వెళ్ళేసరికి శాంతి అమౌంట్ కట్టేసి నేను అవసరం చెప్పాల్సి ఐ స్పేర్ అండ్ మై కిడ్స్ నాకు పిల్లలు ప్రమాణం చేస్తున్నాను. మేడం సునంద గారి పిల్లలు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది. మనోడు నేను చెప్పింది పరిశీలించదు. నేనేమన్నానంటే మామూలు ఎడ్యుకేషన్ మామూలు. సో ముందు రోజు వర్క్ తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు. తీసుకోవచ్చు తీసుకున్నారంటే బయట వైజాగ్ బయట. సో అక్కడ
నా పని అయితే జస్ట్ పోస్ట్ ఈ వివరణ వచ్చాడు ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ఫస్ట్ విషయం ఏంటంటే తను నమ్ముతాం. సో టీచర్ తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాలు సాయం చేస్తారు సార్ మనకు అడ్జస్ట్ చేసే ఫ్రెండ్స్. సో ఈ 1 crore 60 lakhs in bank. మిగతా 1 crore మనం అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా యాక్చువల్ డాక్యుమెంట్స్ అది కూడా సో 2 crores అడ్జస్ట్ చేసి యాక్చువల్లీ 4 crores ఇవ్వాలి. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ స్ట్రెస్. సో నేను విజయవాడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విల్లా గురించి చూశాను. విల్లా గురించి చూశాను. తన సబార్డినేట్ రామ్ కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా చూశాను. సో ఆ విల్లా చూశాను ఎందుకంటే వైజాగ్ బయట. సో ఇది సార్ ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చినప్పుడు మీరు చాక్లెట్ ఫస్ట్ పిల్లలు చాక్లెట్ ఆ వచ్చినప్పుడు నా భార్య విజయసాయి సార్కి పర్ఫ్యూమ్ సాల్వ్ చేస్తారంటే వచ్చినప్పుడు చికాగో వెళ్ళిపోవడం న్యూయార్క్ చికాగో వెళ్ళిపోవడం 30-40 మంచి పర్ఫ్యూమ్స్ బికాస్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ హై రెస్పెక్ట్ కదా విజయసాయి సార్ చాలా తెలుసు. నేను అక్కడ వాళ్ళ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ నాకు చేసిన సహాయం అడిగిన సార్ ఇది సో చెప్తున్నాను పిల్లలు జీవితాన్ని చేయడం ఫిజికల్ రిలేషన్ నేను కరెక్ట్గా పిల్లల డేట్ చెప్తున్నాను. నువ్వు ఇలా శరీరం బండి కష్టం నాకు అడుగులో 8 weeks బేబీ ఉంది నాకు చూపించింది. ఎత్తుకున్న బేబీని దించేస్తున్నారు. దించేసి నా బేబీ కాదు కన్ఫర్మ్ అయితే చూపిస్తూ ఎవరైతే తల్లి చూపిస్తూ అక్కడ జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను ఈ టార్చర్. నా పరిస్థితి చాలా దారుణం సార్. ఒకసారి ఆలోచిస్తారు ఇక్కడ ఆడపిల్లలు ఐపీ పడుతుంది డాక్యుమెంట్ చూస్తుంది అందరూ ఎవరు తెలియదు ఏమైనా చేశారు సార్ పేరు కొన్ని చేశారు 60,000 పరిస్థితి ఇదే కాదు. ఇవాళ వీడియోలు కానీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని నాకు సో సరే ఆ పంచాయతీ మరి ఏం చేద్దాం నేనైతే నిలుచుకోవచ్చు నాకు గ్రామీణ నాకు న్యాయం చేసి ఆర్థికంగా న్యాయం చేస్తాను నేను ఉద్దేశిస్తున్నాను. పిల్లలకి న్యాయం చేసి ప్లాన్ చేస్తాను నేను ఎందుకంటే ఆమెకి ఆ బిడ్డ నాకు ప్రకారం. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఇంట్లో ఆడపిల్లలు ఏం చేస్తున్నాను నా లైఫ్ వెళ్ళిపో నేను పెళ్లి చేస్తున్నాను ఈ బిడ్డ కాదని తెలుసుకోవాలి నేను పెళ్లి చేస్తున్నాను నా లైఫ్ వెళ్ళిపో మీరు చేసేయాలి విజయసాయిలో ఏం వెళ్ళాను ఈ సైడ్లో నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నా పిల్లలు ఉన్న సైడ్ వెళ్ళిపోవాలండి నాకు 40 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి 40 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాను విజయసాయి సార్ అంటే అది అయినా ఎందుకంటే నా దగ్గర సర్కన్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయని పక్కా తెలిసేవాడు. సర్కన్స్ సెలబ్రేషన్స్ అంటే నేను అమెరికాలో విజయసాయి గారి వైజాగ్లో దొరుకుతున్నాగా 500 బయట శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ ఇస్తున్నాను అక్కడికి వెళ్తున్నాను ఆంటీలో తీసుకెళ్ళి లోపల 20-30 minutes సార్ కూర్చోబెట్టి శాంతం కూర్చోబెట్టి కాఫీ ఆఫ్ చేశారు అమెరికా వెళ్ళడం వాళ్ళని మీరు ఆయన రైట్ అది ఇండికేషన్ ఉంది సార్ అన్నారు మనం శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తున్నారు చాలా ఆలోచిస్తున్నావు యువసారి ఎవరు వచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు తల్లి వయసులో ఉన్నారు మీరు చూసుకోవాలి బాగుంది నేను చూసుకోవాలి మీరు టేక్ కేర్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా ఐవీఎఫ్ జరిగింది. ఐవీఎఫ్ కొనాలేమో అన్నం ఉన్నారు హాస్పిటల్ చూపిస్తుంది అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నం ఎవరు చేసిన అది చూపించినప్పుడు ఎప్పుడు చూపుతారు పెద్ద ఆయన బయటకు వస్తారు అంటారు ఆయన బయటికి రాదు వేరే వస్తారు అనిపిస్తూ అందుకే నువ్వు ఈజీ వచ్చి నువ్వు వేరే పెళ్లి చేసుకో బాగున్నాడు. ఏప్రిల్ 15వ తారీఖు 2023 నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19 అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023 ఈవెన్ ఇట్ ఇస్ నాట్ 57 months. నేను ఎంత కూర్చోగంటే నేను అది కూడా కౌంట్ చేస్తాను అది కూడా కౌంట్ చేయలేదు నేను ఆనెస్ట్గా చెప్తాను నేను అది సో బిజీ పీస్లో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టిన సార్ వస్తానంటే రాదు ఎప్పుడు రావు డిసెంబర్ 12 వస్తాను కదా అప్పుడు వచ్చేది ముందు ఏముంటాడా
వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి. సో నేను సెప్టెంబర్ 1 వచ్చాను కదా సార్ 2022. అదే ఇయర్లో డిసెంబర్ క్రిస్మస్ వదిలేసింది అమెరికా. అక్కడ క్లాస్ నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా బిజినెస్. అలాగే రావు నువ్వు నా క్వశ్చన్ అడిగాను కదా, హౌ యూ గాట్ కన్సీవింగ్, హౌ యూ గాట్ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిన క్వశ్చన్ అడిగాను కదా, నువ్వు రాంగ్ చెప్పాడు. వాట్ ఇస్ దిస్? నేను అడగాలని క్వశ్చన్ అడగలేదు, అడగాల్సిన వాడు అడగవలసిన అడగలేదు, తప్పే అడగలేదు. సో డిసెంబర్లో రావద్దు. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ వచ్చి తెలుసు. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. అప్పటికే అమ్మాయికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు, సార్ మా అసిస్టెంట్ నేను మీకు వచ్చేది కదా, మీరు పెద్దలతో ఎటువంటి కమిషనర్ మాట్లాడి అమ్మాయిని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసి వైజాగ్ పోతాం ప్లీజ్ సార్. సార్ చూద్దామండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని తెలుసుకోవాలి. సో అమ్మాయి విజయవాడలో ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదా సార్, శాంతి కంట్రోల్ నా బిడ్డ, నేను అనుకున్నాను నా బిడ్డ శాంతి నా ఫేస్ పెట్టాడు. డిసెంబర్ 1 ఫేస్ పెట్టాడు. మళ్ళీ అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టుకుంది. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, అది చాలా స్వేచ్ఛావాది. ఏదైతే స్వేచ్ఛగా చేయాలి అవగాహన అక్కడ అవుతుంది. చెక్ చేయడానికి నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ బయట. సో ఆమె ఫేస్ చూపించాలంటే అట్లా కదా నాకు చూసుకు వచ్చానండి పెట్టుకుంటాను అంటే లేదు నా క్వశ్చన్ అడిగాడు. ఏం కలవాలని సరే దురదృష్టం ఏంటంటే వచ్చిన ఆ ఉన్నప్పుడు శాంతి చూసే అవకాశం దొరకలేదు. కడుపు బిడ్డను చూసే అవకాశం 2 వీక్స్ వైజాగ్ ఉన్నాను, ఒక 1 వీక్ హైదరాబాద్ ఉన్నాను, పల్లెలు. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9, 2023 జనవరి 9 వెళ్తా అనగా ఒక 2-3 days ముందు శాంతి వెళ్ళిపోతున్నాను. ఫేస్బుక్ చూపించలేదు, ఏంటి నేను అడగాలని చేయగలిగాను అంటే లేదు మాకు కష్టం లేదు, నేను మీ ఇంటి పేరుకి వెళ్ళదలుచుకోవట్లేదు, నేను ఈ ఫేస్ చేయను అని ఏదో మీనింగ్లెస్ సెన్సెస్ నాకు ఇక్కడ ఆడపిల్లలు ఏమాడుతున్నా బిడ్డలు చూసుకొస్తున్నారు లేను. ఇది సార్. సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. చిత్రమైన వచ్చి ప్లీజ్ గో దిస్ పాయింట్. జానవరిలో 9 ఫిబ్రవరి వెళ్ళాలని 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికా తీసుకెళ్తామా అని చెప్పాను. నువ్వు రవీంద్రనాథ్ దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాను విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఎవరు తెలియదు సుభాష్, ఫస్ట్ టైం కూడా పేరు. అప్పుడప్పుడు నాకు 1-2 సార్లు అనింది. ఒక 2 నెలలు వస్తానంగా శాంతి స్వతహాగా నాకు కొందరు ఫ్రెండ్స్ అమెరికా ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్ ఒక ఫ్రెండ్కి మా ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, ఈ బిడ్డ మొదట కాదు నాకు వాళ్ళు చెప్తాను, వాళ్ళు నాకు చేసి మీ మిస్సెస్ ఐవీఎఫ్ చేస్తున్నాను చెప్తాను. నేను శాంతి నేను శాతం ఐవీఎఫ్ చేస్తున్నాను ఏంటంటే అవసరం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లేదు నాకు యాక్చువల్గా మీ ఇంటి నాకు రావడం నా ఇంటి సరే ఏమో ఐవీఎఫ్ చేస్తున్నా బాగా నేను లాగలుగుతాను. వచ్చేటప్పటికి ఐవీఎఫ్ వాళ్ళకి తీసుకు డాక్యుమెంట్ చూసిన తర్వాత డిసిషన్ అది కూడా లేదండి. ఒక అన్నం బట్టలు భారతదేశం పవిత్రమైన సంప్రదాయం దేశంలో ఐవీఎఫ్ చేస్తారను ఇది పాజిబుల్ ఇండియా వితౌట్ డాక్యుమెంట్స్ ప్రెజెన్స్ అలా అయిపోయింది. సరే ఓకే. సో వచ్చిన తర్వాత నేను జనవరి 3rd ల్యాండ్ అయ్యాను సార్. 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను. హాస్పిటల్ చేశాను. 2022 కదా జనవరిలో వెళ్ళాను. 23 జనవరిలో వెళ్ళాను. 24 జనవరి వెళ్ళాను. అంతే గోల్డ్ తీసుకొని జనవరి 2024 వచ్చాను. అదే సార్ డిసెంబర్లో వచ్చాను. 1 month ఉన్నాను. జనవరి 9 ఇక్కడ అయిపోయాను. 3 అయిపోయాను. మీరు కావాలి పాస్పోర్ట్ డేట్ ఇస్తుంది, పాస్పోర్ట్ చేసి డేట్ ఇస్తుంది, ఇక్కడ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసారు. ఫ్రీగా కట్టె తెచ్చే భాషలో చెప్తాను. అసలు ఆడవాళ్ళకి లేదు ఇది తెలియదే నేను కథతో గోళ తీసుకున్నాను అంటే శాంతి సదాగా అడుగుతుందంటే నేను మా ఆవేశంలో శాంతి నాకు నేను విజయసాయి రెడ్డి గారికి
ఆయన బాబు కావాలనుకున్నాడు. ఈసారి గారి నష్టము దేవుడికి ఈసారి గారి ఇచ్చింది. ఈసారి గారి ఇవ్వలేదు. ఆయన కూర్చుంటే అడుగుతుంది ఆడబెట్టుకుంటుంది. కాబట్టి నేను బాబు కావాలంటే బాబుని కనిపెట్టాను. నా దృష్టిలో పోయింది. సరే కనిపెట్టావా బాబు కనపడింది. నేను వైజాగ్ విసిరిస్తాను. సరే నా డాక్టర్ చూపించండి డయాబెటీస్ డాక్టర్ చూపిస్తాను. అయిపోయినప్పుడు డాక్టర్ అలాగే అనుకోండి మౌనం ఒక 1 month సార్ ధ్యానంలో ప్లాన్ అయితే మనకి ధ్యానం అంతా పిల్లే రాదు. అయిపోయినప్పుడు అన్ని పేరు మార్చేసాము. నీ బయటికి రాదు నువ్వు నమ్మాలి. నమ్ముతావు నమ్మినప్పుడు చెప్పు నాకు నువ్వు నమ్మాలి అంటే నువ్వు చూపించినప్పుడు ఫిజికల్ అయ్యింది అని నేను డిసైడ్ అవును ఫిజికల్ చేసినాను. సరే ఫిజికల్ చేసేది ఎవరితో యువత అంటే అవుతారు చక్కగా చెప్పి విజయసారి ఫిజికల్ చేసిన అడగల పత్రిక పెట్టినప్పుడు చెప్తాను అడగల విజయసారి గారు అడిగే ధైర్యం దానికి ఖచ్చితంగా నాకు ఫీజు అయిపోయి ఇది ఆడతాను సార్. నేను సత్య ప్రమాణాలు చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్ వెళ్ళాను. అయ్యూకి చెప్తే సారీ హోటల్ వెళ్ళాను. నా పెద్ద పాపను చూడదు సార్. పెద్ద పాప ఉండాలి ఇది యూనివర్సిటీ నాకు ఈ పెద్ద పాప అసలు ఆడవాళ్ళకి హాస్పిటల్ లేదు ఇది తెలియలే నేను పదకొండు దూరం తీసుకున్నాను అంటే శాంతి సదాగా అడుగుతుందంటే నేను మా ఆవేశంలో శాంతి నాకు నేను విజయసాయి గారికి ఇవ్వలేదు. ఆయన బాబు కావాలనుకున్నాడు. ఈసారి గారి నష్టము దేవుడికి ఈసారి గారి ఇచ్చింది. ఈసారి గారి ఇవ్వలేదు. ఆయన కూర్చుంటే కూర్చుంది ఆడబెట్టుకుంటుంది. కాబట్టి నేను బాబు కావాలంటే బాబుని కనిపెట్టాను. నా దృష్టిలో పోయింది. సరే కనిపెట్టావా బాబు కనపడింది. నేను వైజాగ్ విసిరిస్తాను. సరే నా డాక్టర్ చూపించండి డయాబెటీస్ డాక్టర్ చూపిస్తాను. అయిపోయినప్పుడు డాక్టర్ అలాగే అనుకోండి మౌనం ఒక 1 month సార్ ధ్యానంలో ప్లాన్ అయితే మనకి ధ్యానం అంతా పిల్లే రాదు. అయిపోయినప్పుడు అన్ని పేరు మార్చేసాము. నీ బయటికి రాదు నువ్వు నమ్మాలి. నమ్ముతావు నమ్మినప్పుడు చెప్పు నాకు నువ్వు నమ్మాలి అంటే నువ్వు చూపించినప్పుడు ఫిజికల్ అయ్యింది అని నేను డిసైడ్ అవును ఫిజికల్ చేసినాను. సరే ఫిజికల్ చేసేది ఎవరితో యువత అంటే అవుతారు చక్కగా చెప్పి విజయసారి గారు ఫిజికల్ చేసినాను. అడగల పత్రిక పెట్టినప్పుడు చెప్తాను అడగల విజయసారి గారు అడిగే ధైర్యం దానికి ఖచ్చితంగా నాకు ఫీజు అయిపోయి ఇది ఆడతాను సార్. నేను సత్య ప్రమాణాలు చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్ వెళ్ళాను. అయ్యూకి చెప్తే సారీ హోటల్ వెళ్ళాను. నా పెద్ద